క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి శుభాశీస్సులు. చాలా మంది మెలకుగా ఉన్నప్పటికీ ఆత్మీయ నిద్రపోతూ ఉంటారు. మన జీవితాల్లో ప్రార్థనలో కానీ, వాక్యం విన్నప్పుడు కానీ, మన జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఆత్మీయ నిద్రపోతుంటారు. కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో సమాధానం తెచ్చే దేవుడు, మన జీవితాల్లో భయాల నుంచి భయపడకము అని ధైర్యము మనకు కలిగించేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ ప్రసాద్ గారు, శాంతి కుమారి గారు, వారు విజయవాడ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, విజయ్ ప్రసాద్ గారు, శాంతి కుమారి గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారి జీవితాల్లో యేసు నామమున సమాధానం అనుగ్రహింపబడునుగాక. భయపడే పరిస్థితులుంటే భయము తొలగిపోవునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. వారి ప్రార్థనా జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితంలో మేల్కొల్పు కలిగి ఉండడాన్ని బట్టి ఈరోజు అనేకులు రక్షణ సువార్త వినే అవకాశాన్ని అనుగ్రహించారు ప్రభువా. కాబట్టి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. విజయ్ ప్రసాద్ గారికి, శాంతి కుమారి గారికి ఇచ్చిన బిడ్డలు, కుమారుడు ఈ అనురాగ్ కొరకే, మరొక కుమారుడు ఈ దేవ అభిగీత్ కొరకే, మరొక కుమారుడు దేవ అభినవ్ గారి కొరకే, ఈ కుటుంబం అంతటి కొరకే, వీరి ఆరోగ్యాలు భవిష్యత్తు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు విజయ్ ప్రసాద్ గారి తండ్రి గారు ఈ ఆదాం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, ఒక మంచి కుమారుణ్ణి కని ఒక మంచి తండ్రిగా ఉన్నందుకు మీ స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. విజయ్ ప్రసాద్ గారికి, శాంతి కుమారి గారికి, దంపతులు ఇద్దరికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను నెరవేర్చండి. ముగ్గురు బిడ్డలు మీకు సాక్షులుగా, మీకు మహిమార్థంగా జీవించులాగున మీరు తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి వాక్యం ఈ రోజు రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, నీకు సమాధానము, భయపడకుము. అదే విధంగా ఆజ్ఞ లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని. తండ్రి, ఆజ్ఞానుసారంగా ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూ మెలకుగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మా జీవితాల్లో సమాధానం దయచేసే దేవుడు ఉన్నారని, భయపడకుండా మాకు ధైర్యం చెప్పే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని, ప్రాముఖ్యంగా ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, అదే విధంగా ఈరోజు ఈ వాక్యం కోట్లాది ప్రజలు ఈ వాక్యం వినేటట్టు మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ ప్రసాద్ గారు, శాంతి కుమారి గారు, వారి బిడ్డలు అనురాగ్, దేవ అభిగీత్, దేవ అభినవ్, వారి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాషేగిల్గదు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటినీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మును రక్షించుటకు ఎవరును లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదమనేది. ఇక్కడ మీరు గమనించండి, 11th చాప్టర్ 1st verse మీరు గమనిస్తే, ఆ రాజు వచ్చాడు. రాజు వచ్చి అతని జీవితంలో వారికి శ్రమ తీసుకొస్తానికి వచ్చిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు వారు చేసిన పని, వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారు వారు? వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారు? వారు దేవుడి దగ్గరికి రాలేదు. వారు రాజుతోని ట్రీటీ చేసుకోవడానికి, సమాధాన పడడానికి, శత్రువుతో సమాధాన పడడానికి వారు ఇష్టపడ్డారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర సమాధాన పడి దేవుణ్ణి అడగాలి అనే విధంగా వారు ప్రయత్నించలేదు. ఈ విషయాన్ని మీరు గమనిస్తే, పాత నిబంధన నుంచి వస్తున్న పాత నిబంధనలు ఉన్న ప్రతిసారి దేవుడికి వ్యతిరేకంగా జీవించి దేవుడు ఆయన వాడి ప్రేమని బట్టి వారిని తీసుకొని వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలంతా శత్రువుల్నే ఆశ్రయించినట్టు మనం గమనించగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలంతా శత్రువుని ఆశ్రయించి శత్రువుకి బానిసుడిగా శత్రువుతో సమాధాన పడడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి యందు విజ్ఞాపన చేసి దేవుడిని నమ్మి జీవించడానికి మాత్రం ఎన్నడూ వారు ఇష్టపడలేదు. దీంట్లో ఒక మాటను మీరు గమనించాలంటే, దీస్ పీపుల్ వర్ ఇమిటేటింగ్ వారి జనరేషన్స్ నుంచి వస్తున్న దానిని ఇమిటేట్ చేసి
వారు అంటున్న మాట, అయ్యా మాతో సమాధాన పడండి, అయ్యా మాతో మీరు సమాధాన పడండి, అయ్యా మాతో ఈ విధంగా ఉండండి అనే మాట అడుగుతున్నారు, కానీ దేవుడిని దగ్గరికి మాత్రం వారు రావట్లేదు. నేను ఒక మాట ఈరోజు చెప్పే మాట, ఫీలింగ్ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ ఫెయిత్, ఇమిటేషన్స్ విల్ బీ యువర్ లిమిటేషన్స్. ఇమిటేషన్ విల్ బ్రింగ్ లిమిటేషన్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది గమనించాలి. ఈరోజు మన జీవితాలు, నేను టీవీలో హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ చేస్తున్నాను. హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ చేస్తుంటే, ఎందుకు హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ నేను చేస్తున్నాను అని అంటే, ఈ రోజుల్లో ఉన్న జనరేషన్లో వి ఇమిటేట్ సమ్ ఆర్ ది అదర్ వన్ కదా. ఫిలిం స్టార్స్ని కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ని కానీ, పలానా ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ, ఈ విధంగా వారిని ఇమిటేట్ చేస్తుంటాం. కానీ నిజమైన హీరోస్ బైబిల్లో ఉన్న వారిని మనం గమనిస్తే వారు ఎంత గొప్పగా జీవించారు అనేది మనం గమనించాలి. వి ఇమిటేట్ ఎవ్రీబడి. మన ఫ్రెండ్స్ని కానీ, ఆవభావాలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ, డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అన్ని ఇమిటేట్ చేస్తాం. బట్ వి నెవర్ ఇమిటేట్ ద ఫెయిత్ ఫ్రమ్ ద బైబిల్. విశ్వాసంతో ఉన్న వారిని, బైబిల్లో విశ్వాసంతో జీవించిన వారిని ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయడానికి మనం ప్రయత్నించాం. ఎప్పుడు కూడా ఇందాక కోట్ ఇప్పేశాను వేడెక్కి, మళ్ళీ వేసుకొచ్చాను ఇప్పుడు యూత్ మీటింగ్ కాబట్టి బాగుండాలి కాబట్టి అని చెప్పి. లేకపోతే పట్టించుకుంటారా? ఈ కోట్ ఇప్పేస్తే పట్టించుకుంటారా నన్ను? ఇదేం యూత్ మీటింగ్, ఎవరిని పిలిచారు వీళ్ళు అని అనుకుంటారు కదా. మా ప్రెజెంటేషన్లు మీ దగ్గర ఉంటే మీరు మా వాక్యం వింటారనే ఒక ఉద్దేశంతో. We should never imitate the world. We should never imitate the world. Imitation will always bring limitations in our life. ఇక్కడ వీరి జీవితాల్లో కూడా మీరు ఆలోచించండి, వీరు ఇమిటేట్ చేస్తున్నారు వారి పాత జీవితాన్ని. కుటుంబ సభ్యుల్ని ఇమిటేట్ చేసి శత్రువుతోని వారు రాజీ పడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం వారు ప్రయత్నించారు. మీరు ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఆలోచించవలసింది, సౌలు నామోషి పడలేదు. సౌలు డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు దేవుడు సహాయపడ్డాడు. సౌలు ఎవరిని కూడా ఇమిటేట్ చేయలేదు. సౌలు ఎక్కడ కూడా ఎవరిని ఇమిటేట్ చేయడు. ప్రజలు ఇమిటేట్ చేశారు, కానీ సౌల్ డిడ్ నాట్ ఇమిటేట్ ఎనీబడి. ఎవరిని కూడా ఇమిటేట్ చేసి ఆయన లైఫ్లో ఆయన ఫెయిత్ని లిమిటేషన్స్కి తీసుకొచ్చే విధంగా ఆయన జీవించలేదు. సౌలు చేసిన పని చూడండి, 11వ అధ్యాయం 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై అంటే ఏమనుంది? ఏంటిది? కోపం కదా, కోపము కదా. కోప్పడు కానీ మానవుని కోపం దేవుని నీతిని కదా. ఇవన్నీ వచనాలు మనకు బట్టి వచ్చేసినాయి కదా, ఇవన్నీ బట్టి వచ్చినాయి కదా, మనకు అన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ ఈయన కోపం ఎందుకు వచ్చింది? ఈ కోపం మంచిది కాదు కదా అని మన లైఫ్లో ఉంటుంది. మన యవనస్తుల్లో కూడా మనం గమనిస్తే ఈరోజు కోపం ఎక్కువ కదా. ఫోన్లు బలగొట్టేస్తాము, టీవీలు బలగొట్టేస్తాము, ఇసిరేస్తుంటాము, ఇది చేస్తుంటాం, గసురుకుంటాం, తిట్టుకుంటాం, మొఖాలు పెడుతుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఇక్కడ ఈ సౌలు అనే వ్యక్తికి కోపం వచ్చింది, కానీ అది నీతి కలిగిన కోపం వచ్చింది. ఒక రైట్ పర్పస్ కోసం, ఒక రైట్ వేలో ఆయన కోపం చూపెట్టాడు. యాంగర్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్. ఇక్కడ మీరు గమనించాలి, యాంగర్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ బట్ ఫర్ ద రైట్ థింగ్స్ అనేది గమనించాలి. కోపం అనేది ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. అది సరైన పరిస్థితుల్లో సరైన విధానంగా కోపాన్ని, సరైన వాటిల కొరకు మనం కోపాన్ని వాడితే అది చాలా మంది జీవితాల్లో మార్పుకి కారణం అవుతుంది అనేది మనం గమనించాలి. అక్కడ ఉన్నవారు ఆ శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సౌలు అనే వ్యక్తికి కోపం వచ్చింది. ఆ కోపము అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరిలో ఐక్యత తీసుకొచ్చి విజయాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చింది. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించవలసింది, మనకు కూడా కోపాలు ఉన్నాయి, మనకి బీపీలు పెరిగే పరిస్థితులు వచ్చాయి, మనకి చిరాకు కలిగే పరిస్థితులు వస్తాయి. మన జీవితాల్లో ఫోన్లు ఇసిరేసి, బండి ఇసిరేసి, తిండి తిప్పలు మానేసే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. అడిగింది ఇవ్వకపోతే, అడిగింది కొనియకపోతే, అడిగింది చెయ్యకపోతే, అడిగింది జరగకపోతే కోపం వచ్చే పరిస్థితి మన జీవితాల్లో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఫర్ యువర్ యాంగర్ దెర్ షుడ్ బి ఎ రైట్ పర్పస్. ఫర్ యువర్ యాంగర్ దెర్ షుడ్ బి ఎ రైట్ పర్పస్. And that right purpose should bring some change in other people. That is the real anger in your life. యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఫర్ రైట్ పర్పస్. ఆయన మందిరాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు. ఇది నా దేవుని యొక్క ప్రార్థనా మందిరంగా ఉండాలి, కానీ మీ వ్యాపారానికి కాదనే విధంగా ఆయనకి కోపం వచ్చింది. ఈరోజు నీ నా జీవితాల్లో సౌలు అనే వ్యక్తికి సరైన పర్పస్ మీద ఆయన కోపం వచ్చింది. సరైన పర్పస్ మీద ఆయన కోపం వచ్చింది. ఈరోజు నీ నా జీవితాల్లో కోపం దేని కొరకు మనం జీవిస్తాం? యూ షుడ్ హ్యావ్ పౌరుషం ఉండాలి, కోపం ఉండాలి. నేను ఇంకా ఆత్మీయంగా జీవించాలి, రోషం కలిగిన విశ్వాసుని జీవితం వల్ల మనం జీవించాలి.
ఆ రోషము, ఆ పౌరుషము మన జీవితాల్లో విశ్వాసంలో మనం కలిగి మనం జీవిస్తున్నామా, లేకపోతే లోకరితమైన వాటి కొరకు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ ఇమిటేటింగ్ ద వరల్డ్ కదా. కోపం వచ్చిన వరల్డ్ ఇమిటేట్ చేస్తుంటాం, పంచులు గోడలకు కొట్టేస్తుంటాం, లేకపోతే వస్తువులకు కొట్టేస్తుంటాం, బండి ఇసిరేస్తుంటాం, ఫోన్ ఇసి, ఇవన్నీ వీఆర్ ఇమిటేటింగ్ ద వరల్డ్. బికాజ్ వీఆర్ ఇమిటేటింగ్, వీఆర్ లిమిటెడ్ ఇన్ అవర్ లైఫ్. మనకు హద్దులు మనమే నియమించుకునే విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించండి. బట్ సౌల్ అనే వ్యక్తి గాడిదలను వెతుకుతుంటే డెడ్ ఎండ్కి వచ్చాడు, దేవుడు కిరీటాన్ని పంపించాడు. అక్కడ మనుషులు వ్యతిరేకత వచ్చింది, సవాళ్ళు వచ్చిన ఆయన జీవితంలో కోపం అనేది సరైన పర్పస్ కోసం ఆయన జీవితాల్లో వచ్చింది. ఆ పర్పస్ ఎంత గొప్ప రీతిగా రీచ్ అయిందంటే అక్కడున్న జీవితాల్లో అందరు ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఒక ఐక్యత తీసుకొచ్చి విజయాన్ని పొందుకునే విధంగా ఆయన జీవితంలో. చూడండి నాతో పాటు, అదే 11వ అధ్యాయం 13వ వచనం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దెనెను. ఏ మనుషుడిని మీరు చంపవద్దు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటిదనగా, హీ స్టార్టెడ్ ఆఫ్ వెల్, హీస్ కంటిన్యూయింగ్ వెల్. ఆయన లైఫ్లో ఉన్నది ఒక గొప్ప లక్షణం వచ్చింది సౌల్ గారి జీవితంలో. ఏంటిదనగా ఆయన హంబుల్నెస్, ఆయనకున్న సహనము, ఆయనకున్న హంబుల్నెస్. ఈ 2 క్వాలిటీస్ ఒక యవనస్తుడుగా 30 సంవత్సరాలు యవన వయస్సులో ఆయన రాజుగా అయినప్పుడు ఆయన కలిగినది ఆ హంబుల్నెస్. ఎవరిని చంపదు. ఈ విజయం నన్ను బట్టి కాదు కానీ దేవుని బట్టి ఈ విజయం మనకు కలిగింది అనే విధంగా ఆయన ప్రారంభించాడు. ఆ హంబుల్నెస్ ఈరోజు మన జీవితాల్లో ఉంది. ఆ తగ్గింపు కలిగిన స్వభావం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ చేయడానికి ఒక కారణం ఏంటిదంటే, నా క్లాస్మేట్ ఒక ఫిలిం స్టార్, నా క్లాస్మేట్, మేము ఇంటర్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒక ఫిలిం స్టార్, చాలా పెద్ద ఫిలిం స్టార్. ఇప్పుడు తర్వాత ఆ ఫిలిం స్టార్కి ఆ సర్కిల్లో మేము ఉండేటప్పుడు, సేవలో రాకముందు ఆ సర్కిల్లో తిరిగేటప్పుడు, ఒకరోజు ఒక సెలూన్లో ఉన్నప్పుడు ఇంకొక పెద్ద ఫిలిం స్టార్ వచ్చాడు. ఇంకొక పెద్ద ఫిలిం స్టార్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఆయన పలకరించడానికి కూడా కష్టపడుతున్నాడు. ఇంకొక పెద్ద ఫిలిం స్టార్ ఆయన పలకరించడానికి కూడా కష్టపడుతున్నాడు. నేను అనుకున్నాను, ఇంత గొప్ప స్థాయి దేవుడిచ్చినప్పుడు ఈయనకి ఇంత ఇది ఉందే, కానీ దేవుడు ఇంత పెద్ద స్థాయి ఇచ్చినప్పుడు బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎంత తగ్గించుకొని జీవించారు, అంత తగ్గించుకొని జీవించి అంత గొప్పగా జీవించినప్పుడు ఒక మెగా ఫ్యామిలీకి చెందిన ఒక పెద్ద ఫిలిం స్టారు పలకరించడానికి కూడా వెనక ముందు అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఆ రోజు నేను అనుకున్నాను, ఈ లోకరితమైన వారంతా మనల్ని ఆకర్షిస్తుంటారు. లోకరితమైన మనుషులు, స్వభావాలు, మాటలు, అలవాట్లు, బట్టలు వేసుకునేవి, ఆవభావాలన్నిటినీ వారి నుంచి మనం ఇమిటేట్ చేస్తాం. కానీ బైబిల్ నుంచి మనం ఇమిటేట్ చేస్తే, సౌలు అనే వ్యక్తి స్టార్ట్ అయిన విధానం మనం గమనిస్తే, ఆయన అన్న మాట, ఇది దేవుని యొక్క విజయం, నాదిగా, ఘనత, మహిమ, ప్రభావాలు దేవాతి దేవుడికే చెల్లునుగాక. ఆ విధంగా ఆయన ప్రారంభించాడు. కానీ ఆయన డౌన్ఫాల్ అవ్వడానికి, మీరు బైబిల్లో మీరు చదివితే, ద ఫస్ట్ సూసైడ్ ఇన్ ద బైబిల్, ఫస్ట్ సూసైడ్ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు మొట్టమొదటిగా బైబిల్లో అని గమనిస్తే సౌలు గారే చనిపోయారు. నేను చనిపోకూడదు, వీడి శత్రువుల ద్వారా నేను చనిపోకూడదు, నేను కత్తి మీద నన్ను ఇది చేయ అని చెప్పి ఆయనే కత్తి మీద పడిపోయి ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత భయంకరమైన ఆయన రాజ్యాన్ని దేవుడు అన్న మాట, తరతరముల వరకు నీ రాజ్యం ఉండు అన్న మాట ఎందుకు పడిపోవడానికి కారణం ఏంటిదనగా 13వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవా శాంతి పరచమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించెదను. నేను దహన బలి అర్పించ. డౌన్ఫాల్ స్టార్ట్, ఎక్సలెంట్ స్టార్ట్. నామోషి లేకుండా బ్రతికిన వ్యక్తి, డెడ్ ఎండ్ వచ్చినప్పుడు దేవుడిపై ఆధారపడిన వ్యక్తి, వ్యతిరేకత సవాళ్లు వచ్చినప్పుడు కూడా దేవుడిపై వైపే చూసిన వ్యక్తి, ఆయన జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిగా జీవించిన వ్యక్తి. ఆయన కలిగిన కోపంలో కూడా దేవుడి యందు నీతి కలిగిన కోపం, ఒక రైట్ వే, ఒక రైట్ పర్పస్, ఒక రైట్ టైంలో కోపం కలిగిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, దేవుడికే నామానికే మహిమ కలగాలనే విధంగా జీవించిన వ్యక్తి
సడన్గా ఆయన డౌన్ఫాల్ అవ్వడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ డిసొబీడియన్స్ అనేది గమనించాలి. ఏంటిది? అవిధేయత. సమూయేలు గారు దహన బలి అర్పించాలి. సమూయేలు గారిని పిలిచారు. సమూయేలు గారిని పిలిచినప్పుడు సమూయేలు గారు ఆలస్యం అయితే రాజుగా నియమించబడ్డ సౌలు గారు ఏం చేశారంటే దహన బలి అర్పించారు. సమూయేలు గారు అన్న మాట, నువ్వు ఎందుకు ఈ పని చేసావంటే, ఆయన అంటున్న మాట, నువ్వు ఆలస్యం చేసావు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వచ్చింది. మొట్టమొదటి దాంట్లో మీరు గమనించాలి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞాతిక్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదాము అవ్వ తోటలో స్టార్ట్ అయింది. ఆదాము అవ్వ తోటలో స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఎవరిని పిలిచారు? పాపం చేసిన తర్వాత ఆదాము అవ్వ, ఆదాము ఆదాము నువ్వెక్కడున్నావు? ఆదాము గారు అన్న మాట, అయ్యా నేను ఎందుకు దాచుకున్నావు ఆదాము అని అంటే, ఆదాము అన్న మాట, అయ్యా ఆ పండు చూడడానికి రమ్యంగా ఉంది, నేను తిన్నానయ్యా అని అన్నాడా? ఏమన్నాడు అతను? నువ్విచ్చిన స్త్రీ పండు తెచ్చి నాకిస్తే నేను తిని అందుకే నేను దాచుకోవాల్సి వచ్చింది. ఆ స్త్రీ నువ్వు ఇయ్యకపోతే నేను పండు అంతేనా తినకపోయేవాడా? హీ వాజ్ బ్లేమింగ్ గాడ్. సౌల్ వాజ్ బ్లేమింగ్ శామ్యుయల్ ఫర్ ద డిసొబీడియన్స్. నువ్వు లేట్ వచ్చావు, నువ్వు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి దహన బలి నేను ఇయ్యాల్సి వచ్చింది. మీరు ఇక్కడ ఉన్నవారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎనీ రిలేషన్షిప్ ఒబీడియన్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్. ఏ సంబంధమైన విధేయత అనేది ఒక గుండెకాయ లాంటిది. ఆ విధేయత అనేది ఉంటే ఆ సంబంధం ఎంతో బలపడి ఉంటుంది, ఎంతో స్థిరంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎప్పుడైతే నా జీవితాల్లో అవిధేయతని మనం అనుమతిస్తామో మన లైఫ్లో, స్పిరిచువాలిటీ నుంచి రిలీజియస్ క్రిస్టియన్స్గా మనం మారిపోతాం. ఆత్మీయ జీవితంలో మీరు గమనించాలి, ఒక ఆత్మీయ విశ్వాసినిగా నుంచి మతపరమైన విశ్వాసిగా మనం మారిపోతాం అనేది ఇక్కడ సౌలు చేసిన పని అవిధేయత ఆయన జీవితంలో గమనించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించాలి, ఒబీడియన్స్ అంటే చర్చికి రావడం, పాటల్లో పాల్గొనడం, వాక్యం వినడం, రక్షణ పొందడం, లేకపోతే బల్లలో పాల్గొనడం, ఇదే కాదు విధేయత అంటే. విధేయత అని అంటే దేవుడు ఏదైతే వద్దని చెప్తారో చెయ్యకూడదని, అవి చెయ్యకుండా ఉండడం కూడా విధేయత అనేది మనం గ్రహించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు నేను ఆలోచించాలి, ఫర్ ఎనీ రిలేషన్షిప్ ఒబీడియన్స్ ఇస్ ద హార్ట్. విధేయత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనం విధేయులుగా జీవిస్తే వారు ఎంతో సంతోషంగా ఉంటారు. దేవుడికి మనం విధేయులుగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. అందుకే ఈ సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడ్డమాట, విధేయత త్యాగానికంటే శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అనే మాట అక్కడ రాయబడింది. ఏంటిది ఆయన డౌన్ఫాల్కి కారణం? సౌల్ అనే వ్యక్తి ప్రారంభం నామోషి లేకుండా, డెడ్ ఎండ్ వచ్చిన దేవుడిపై ఆధారపడడం, ఛాలెంజెస్ వచ్చిన దేవుడిపై ఆధారపడడం, ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఆయన జీవించడం, సహనం కలిగి ఉన్నాడు, హంబుల్నెస్ కలిగి ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ డౌన్ఫాల్ ఆయన జీవితంలో ప్రారంభమైంది ఏంటిదనగా డిసోబీడియన్స్ అనేది మనం గమనించాం. ఆ డిసోబీడియన్స్ అనేది ఎంతో ప్రమాదకరమైనది మన జీవితాల్లో అనేది గమనించాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి, అదే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి క్రైస్తవులలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే పార్షల్ ఒబీడియన్స్. మనకి నచ్చినది చేసి మనం విధేయతులుగా అనుకుంటాం. సంఘానికి వచ్చి పరధ్యానంలో ఉండడం, సంఘానికి వచ్చి ఫోన్లలో ఉండడం, సంఘంలో వచ్చి ఒక అటెండెన్స్ లాగా ఇచ్చి వెళ్ళిపోవడం, దాన్ని మనము పెద్ద క్రిస్టియన్స్గా మనం ఫీల్ అవుతుంటాం. నో, ఒబీడియన్స్ అంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడము అనేది ఒబీడియన్స్ అనేది మనం గమనించాలి. బైబిల్లో ఉన్నది చెప్పినట్టు చేసి మనం జీవించి మీరు చూడండి, ఆ డెస్టినేషన్ మీరు తప్పనిసరిగా చేరుతారు అనేది గ్రహించాలి. Saul started well, but he started being disobedient. ఆయన అవిధేయుడుగా జీవించాడు. ఆ అవిధేయతలో ఆయన చెప్తున్న కారణం ఏంటిదనంటే he was blaming Samuel and he was very partial in obedience. ఆయన జీవితంలో ఆయనకి నచ్చిన విధానంగా, నచ్చినప్పుడు ఆయన విధేయుడుగా చూపెట్టి, నచ్చినవి అన్ని ఇది దేవుడి కొరకే చేస్తున్నాను కదా అనే విధంగా మాట్లాడే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చి, ఈరోజు మీరు నేను కూడా గ్రహించవలసింది, ఎప్పుడైతే డిసోబీడియన్స్ మన లైఫ్లో ఎంటర్ అయితే
ఫ్రమ్ స్పిరిచువాలిటీ విల్ గెట్ ఇన్ టు రిలీజియస్ ఫీలింగ్. ఆ రిలీజియస్ అనగా మతపరమైన జీవితంలోకి మనం వచ్చేస్తాం. ఒక ఆచార క్రైస్తవులాగా మనం జీవిస్తుంటాం, కానీ దేవుడి కొరకు జీవించే వ్యక్తులుగా మనం జీవించము అనేది గమనించాలి. ఇదే 15వ అధ్యాయం 30వ వచనంలో మీరు గమనిస్తే ఆయన అంటున్న మాట, 30వ వచనం, 15వ అధ్యాయం 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొన్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. వాట్ హి వాస్ ట్రైయింగ్ టు డూ, మీరు ఈ 15వ అధ్యాయం మీరు గమనిస్తే, హీ వాస్ ట్రైయింగ్ టు ప్లీజ్ పీపుల్. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరిని సంతోషపెడతానికి ప్రయత్నిస్తున్నాడు? మనుషులని. నువ్వు ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతుంటావో మీరు గమనించాలి. ఎప్పుడైతే మనం డౌన్ఫాల్ అవుతున్నాము అనేది ఎలా సింబల్ ఎలా తెలుస్తుందంటే, మనుషులు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. మనుషులు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నాం. దేవుడు ఏమనుకుంటున్నారు అనేది ఎప్పుడు ఆలోచించాం. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలంటే ఏ విధంగా ఎక్కాలి? స్ట్రైట్గా ఉంటే కొండ ఎక్కుతామా? ఎలా ఎక్కాలి? కొండ ఎక్కాలంటే వంగాలి. కొండ దిగుతున్నామంటే వంగితే పడిపోతాం. ఎలా దిగాలి? స్ట్రైట్. మనం స్ట్రైట్ అవుతున్నాము అని అంటే మన మైండ్లో మనుషులను సంతోషపెట్టి మనం అవిధేయులుగా జీవించే పరిస్థితుల్లో మనం వస్తున్నాం అని అంటే మీరు గ్రహించాలి, వీఆర్ ఫాలింగ్ డౌన్. వీఆర్ నాట్ ఫినిషింగ్ వెల్. నెవర్ ఎవర్ లివ్ టు ప్లీజ్ పీపుల్. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మనం బల్లలో పాల్గొనేటప్పుడు మనం రక్షణలో పడిపోయి, రక్షణలో శోధనకు గురైపోయి మనం వెనుకకు వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడైతే బల్లలో పాల్గొన్నాడో రక్షణ పొందిన వారు చేతెత్తండి అని అంటే, మనుషులు ఏమనుకుంటారో అని చేతులు ఎత్తిన వారు అనేకులు ఉన్నారు. దేవుడు ఏమనుకుంటారు? నా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన ఏమనుకుంటాడో, ఈరోజు నేను పాపం చేశాను, ఈరోజు నేను పాపంలో పడిపోయాను, ఈరోజు నేను ఈ విధంగా లేను, నన్ను నేను సరిదిద్దుకోవాలనే ఆలోచన కంటే మనుషులు ఏమనుకుంటారనే ఆలోచనలో మనం జీవిస్తాం. సౌలు అనే వ్యక్తి ప్రారంభం అద్భుతంగా అయింది, అంతము మాత్రం మనుషులని సంతోషపెట్టేది. ఒకానొక సమయంలో అన్నమాట, ఘనత మహిమ ప్రభావాలు దేవుడికి చెందాలన్నాడు. కానీ ఒకానొక సమయంలో అంట, నా ప్రజల ముందు నా ఘనత కొరకు మీరు నాతో రండి అనే మాట ఆయన అంతము మరణంతో. నేను చివరిగా నేను చెప్పే మాట, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 9వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. పాత నిబంధనలో ఉన్న సౌలు మనుషుల్ని సంతోషపెడుతూ జీవిస్తూ హతమార్చబడ్డాడు. కానీ నూతన నిబంధనలో ఉన్న సౌలు మనుషులని హతమార్స్తూ వస్తూ నిజమైన దేవుడు గొప్ప దేవుడు అని తెలిసి, బైబిల్లో ఏ వ్యక్తి కూడా, నేను అనే మాట మీరు గమనించాలి, బైబిల్లో ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువారి తర్వాత ఏ వ్యక్తి అనని మాట, నేను క్రీస్తు పోలి నడుస్తున్నట్టు మీరు నన్ను పోలి నడవండి. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించవలసింది, ఒక వ్యక్తి సౌలుగా ఉన్న వ్యక్తి ఆయన అంతం భయంకరంగా అయింది. ఒక వ్యక్తి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి అనేకుల్ని రక్షణలోకి నడిపించిన వ్యక్తిగా. మీరు గమనించండి, 8th చాప్టర్లో ఫ్రమ్ హౌస్ టు హౌస్ హీ వాస్ డ్రాగింగ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ హీ వాస్ ట్రబులింగ్ దెమ్, హీ వాస్ పనిషింగ్ దెమ్. ఒక మత ఉన్మాదిగా జీవించిన వ్యక్తి 9th చాప్టర్కి వచ్చేవారు దేవుడు దర్శించగా ఆయన చేసిన పని, ఈయనే నిజమైన దేవుడు. ఆయన గ్రహించాడు, ఆయన లేచి బాప్తిజమైన పొందుకున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నాకంటే పెద్దవారు, ఐఎమ్ లైక్ యువర్ బ్రదర్, ఐఎమ్ టెలింగ్ యూ, నామోషి, ఫాల్స్ ప్రెస్టేజ్, మనుషులను సంతోష పెట్టడానికి ఎన్నడూ కూడా బ్రతకకండి.
నీ లైఫ్లో డెడ్ ఎండ్ వస్తుంది, నీ లైఫ్లో టెంప్టేషన్స్ వస్తాయి, నీ లైఫ్లో అపోజిషన్ వస్తుంది, నీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నీ తోడున్నారు అనేది నువ్వు గ్రహించా. యోసేపు తోడున్న దేవుడు, దావీదు తోడున్న దేవుడు, నిరాకరించిన పేతురు తోడై ఉన్న దేవుడు, పౌలు లాంటి వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా జీవించి ఒక మతనుమాదిగా బతికిన పౌలు జీవితంలో కూడా ఆయన తోడుండి ఆయనను మార్చిన దేవుడు. ఈరోజు నీ అంతం అద్భుతంగా ఉండాలని, నీ అంతం అద్భుతంగా ఉండాలని, నీవు ఆయనతో సహవాసము చేయాలని ఈ లోకంలోకి యేసు ప్రభువు వారు వచ్చారు. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా, మనుషుల్ని సంతోషపరిచే విధంగా ఉంది? నీ జీవితానికి ఉన్న కష్టాలు, శ్రమలు, పాపానికి తల్లిదండ్రులని, తోబుట్టుల్ని, పరిస్థితులని, నీకున్న ఫీలింగ్స్కి నువ్వు బ్లేమ్ చేస్తున్నావా? లేకపోతే దేవా నేను పాపిని దేవా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు. ఏ విధంగా నూతన నిబంధనలు ఉన్న సౌలు తనని దేవుడి దగ్గరికి అర్పించుకొని బాప్తిజం పొందుకొని ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించాడు. ఆ విధంగా నువ్వు గుర్తిస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, అవును ప్రభువా, మా అంతం మంచిగా కోరుకునే దేవుడివి తండ్రి. మేము విశ్వాసుల కుటుంబంలో జన్మించాం, విశ్వాసులను పిలువబడుతున్నాం, రక్షణ పొందిన వారంగా పిలువబడుతున్నాము తండ్రి. కానీ మా అంతం సరిగ్గా లేదు. కానీ నూతన నిబంధనలో సౌలుగా పిలువబడ్డ వ్యక్తి ప్రారంభం బాలేకపోయినా అంతం అద్భుత రీతిలో ఇచ్చిన దేవా, ఈరోజు ఏ శోధనలకి గురయ్యారో ప్రభా, వారి జీవితాల్లో ఏ నిరాశ, నిస్పృహ వారి జీవితాల్లో ప్రవేశించింది, ఏ మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఇన్ని రోజులు వారు జీవించారు ప్రభా, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారు అవన్నిటి నుంచి మీరు తొలగించి ప్రభా, వారి జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని జీవించే అనుభవంలోకి వారిని నడిపించి, వారిని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభా మీరు సహాయపడతారని, యోసేపు వలె వారిని దీవించి ఆశీర్వదిస్తారని, పౌలు వారి వలె వారికి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించేటట్టు వారిని నడిపిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభా ఇంప్లిసిటీ ఒబీడియన్స్, దేవుడు చెప్పింది నేను చేస్తాను, దేవుడు వద్దన్నది నేను చెయ్యకుండా జీవిస్తాననే ఆత్మీయ అనుభవంలోకి ఆ బిడ్డల్ని మీరు నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం ప్రభా. వారి జీవితాల్లో అంతమరించే దేవుడి యొక్క ఉద్దేశం ప్రారంభమవుతుందనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించండి. వారి జీవితాల్లో ఎక్కడైతే వారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, ఒంటరితనంలో దేవుడు నా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. వారి కన్నీరుని దేవుడు ఆనందంగా మార్చునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయపడి మీరు బలపరచమని మేము వేడుకుంటాం. వారి జీవితాలు ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని సవాళ్లు ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభువా, జీవం కలిగిన దేవుడు, మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు నా తోడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి బలపరిచి దీవించమని మేము వేడుకుంటూ ప్రభువా, ప్రాముఖ్యంగా భయపడకుండా నా దేవుడి కొరకు నేను జీవిస్తానని ప్రభువా నిలబడ్డ ప్రతి చెల్లెని, ప్రతి తమ్ముడిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.